పార్ట్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్ట్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో సీతంపేట పంతం సత్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి చైర్పర్సన్ సూర్య ప్రభావతి విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రభావతి మాట్లాడారు. మహిళలు మరింత ధైర్యంగా ముందుకు సాగాలని, ఇంకెన్నో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. సీతంపేట స్కూల్ హెచ్ఎం చైతన్య కుమార్, ఆర్టీఐ కన్వీనర్ విజయభారతి, నాగేశ్వరరావు, భూమిక ఉమెన్ కలెక్టివ్ కుమారి, చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ ఉమెన్ కోఆర్డినేటర్ కుసుమ, పార్ట్ ఇండియా టీం వెంకట్రావు, ధర్మ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్ట్ ఇండియా సహకారంతో ప్రోగ్రాం చేయనున్నప్పుడు అయితే ఆల్రెడీ కాబట్టి ఈరోజు కూడా చాలా చోట్ల కార్యాలయాల్లో కొన్ని సంస్థలు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. అయితే ఈ మహిళా దినోత్సవం అనేది మహిళా దినోత్సవం అనే పేరు చూసుకుంటే 1929లో ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో బిల్డింగ్ మిల్స్లో పనిచేసే కార్మికులు మహిళలు పురుషులు అక్కడ వాళ్ళకి తారతమ్యం. కానీ ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అనే విషయానికి సంబంధించి మార్చి 8వ తారీఖు ఎందుకు జరుపుకోవాలి అని అంటే, మహిళలు వాళ్ళు 1 ఇయర్లో ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని ఈరోజు మననం చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఏర్పాటైంది. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశపరంగా కూడా స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత బాధ్యతాయుతంగా ఉందో మీరు గమనించే ఉంటారు. మన ఆర్థిక మంత్రి ఎవరికైనా తెలుసా? చెప్పండి. మీరు చేయడం జరిగింది. మా భూమిక తెలంగాణ మేము 5వ తారీఖున మహిళా దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందరూ మాట్లాడారు, మహిళలు అంటే ఎందులోని తక్కువ కాదు, అందరూ కూడా మహిళలు ఈ రోజుల్లో చాలా అన్ని రకాల్లో కూడా ముందరికి వేస్తున్నారని చెప్పారు. మంచి ఉన్నత స్థానాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా విద్యనే అభ్యసించాలి. ఇప్పుడు చాలామంది విద్య లేక కొన్ని విషయాలు తెలుసుకోలేక పిల్లల్ని ఎలాగా వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పాలి అనేది కూడా చాలా ఇళ్లలో తెలియట్లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాము, దాని గురించి అని చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ఏం జరుగుతుంది